మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని కలవరపెడుతుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఈరోజు మీ పిల్లల వివాహానికి ఏదైనా ఆటంకం కలిగితే అది స్నేహితుని సహాయంతో తొలగిపోతుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివచాలీస పఠించాలి. వృషభ రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు లాభదాయకమైన కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయబోతున్నట్లయితే పరిచయస్తుల ఒత్తిడితో అలా చేయకండి. విద్యార్థులకు భవిష్యత్తు కోసం కొన్ని కొత్త అవకాశాలను పొందొచ్చు. కళాత్మక రంగానికి సంబంధించిన విద్యార్థుల ప్రతిష్ట ఈరోజు పెరుగుతుంది. ఈరోజు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణుడికి ఆరోగ్యం సమర్పించాలి. మిథున రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు. దీనికోసం మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాలి. డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఈరోజు మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. మరోవైపు మీ కుటుంబంలోని కొందరు సభ్యులు దీనికి అడ్డంకులు సృష్టించవచ్చు. మీరు ఈ సాయంత్రం కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ తల్లి వైపు నుండి కూడా గౌరవం పొందుతారు. మీకు కుటుంబ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే ఈరోజు మీరు అందులో విజయం సాధిస్తారు. మీరు కొంత ఆస్తిని పెంచుకునే అవకాశం ఉంది. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పసుపు గుడ్డలో పప్పు బెల్లం సమర్పించాలి. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు తమకు తెలిసిన వారికి సహాయం చేస్తే దానివల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈరోజు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటే దాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. కాబట్టి అసలు తీసుకోకండి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే అది మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. కాబట్టి మీ మాటల్లో సౌమ్యతను కొనసాగించాలి. లేకుంటే ఇది మీ సంబంధంలో చీలికను సృష్టించవచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. కన్యా రాశి. ఈ రాశివారు ఈరోజు ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీకు అత్యంత ఇష్టమైన పనిని మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. మీరు ఈరోజు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉపాధి ధ్యేయంగా పనిచేస్తున్న వారికి ఈరోజు మంచి అవకాశం ఉంది. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేస్తారు. దీనికోసం మీరు కొందరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వ సమర్పించాలి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు సామాజిక రంగంలో గౌరవం పెరుగుతుంది. పనిభారం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు మీరు స్నేహితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ శత్రువుల వ్యాపార రంగంలో మీకు హాని కలిగించే ప్రయత్నం చేయొచ్చు. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగుల్లో ఉంటే ఈరోజు మీకు దాన్ని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు పదోన్నతి లభిస్తుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీస పఠించాలి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే అందులో మీరు అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ ప్రసంగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. మరోవైపు మీ బంధువులతో మీకు వివాదాలు పెరగవచ్చు. మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో సరదాగా గడుపుతారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు తమ చదువులో కొన్ని సవాళ్లను అధిగమించగలుగుతారు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి. ధనుసు రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు అకస్మాత్తుగా భారీ లాభాలు పొందవచ్చు. దీంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేర్చగలరు. ఈరోజు మీ కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయకపోతే భవిష్యత్తులో మీకు సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఈరోజు మీ తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకెళ్లొచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమమవుతుంది.
ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వీటిని కుటుంబ సభ్యులు ఆమోదించవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి సీనియర్ల సహాయం తీసుకోవచ్చు. ఈ సాయంత్రం మతపరమైన యాత్రకు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఏదైనా పని చేస్తే మీరు ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. కుంభరాశి. ఈ రాశి వారిలో రాజకీయాల్లో ఉండేవారు ఈరోజు గొప్ప విజయాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన ఉన్నవారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా పెట్టుబడిగా పెడతారు. మీ తోబుట్టువులతో ఏవైనా విభేదాలు కలిగి ఉంటే అవి ఈ రోజుతో ముగుస్తాయి. మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు వారు మీకు హాని చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీస పఠించాలి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు చాలా బిజీగా కనిపిస్తారు. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రారంభించిన పని ఈరోజు మీకు అపారమైన ప్రయోజనాలను కూడా ఇస్తుంది. సాయంత్రం మీ జీవిత భాగస్వామితో మీకు వాగ్వాదం ఉండొచ్చు. ఉద్యోగులు ఈరోజు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు శనగపిండి లడ్డూలను సమర్పించాలి.